జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఇప్పుడు ఒక మహానుభావుడిని పరిచయం చేయబోతున్నా ఈ మహానుభావుడు చేసినటువంటి లంగా వ్యాపారాలేందో లత్కోర్పల్లేందో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ అంతా అయినాక మీరు ఒక మంచి కామెంట్ అయితే పెట్టాలా ఇవన్నీ ఈ మహానుభావుడిని ఉద్దేశించి బజీందర్ సింగ్ ఈయన గారిది వచ్చేసి పంజాబ్ రాష్ట్రంలోనే కపూర్తలా పట్టణం అన్నమాట ఈయన గారు వృత్తిరీత్యా ఒక పాస్టరు పంజాబు అదేవిధంగా హర్యానా రాష్ట్రాలలో మతం మార్చమని చెప్పి ఈయన గారికి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నిధులంతా వస్తూ ఉంటాయంట ముఖ్యంగా బ్రిటన్ నుంచి ఈ బజీందర్ సింగ్కు నిధులైతే అంతా ఉంటాయంట ఈ పాస్టర్ గారి వయసు ఎంత తెలిసినా 43 సంవత్సరాలు అయితే ఈ బజీందర్ సింగ్ అనే ఈ పాస్టరు ఒక కూనికోరు అనమాట ఏదో నా కోపంతో నేను ఈ మాట అనలా స్వామి న్యూస్ చూడండి మీరు అంతేకాదు ఈయన గారు ఒక కామాంధుడు కూడా ఓరి అమ్మబడవా ఏంది ఆ కథ ఇదా 15 సంవత్సరాల క్రితం ఈ పాస్టర్ బజీందర్ సింగ్ ఒక మర్డర్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ బజీందర్ సింగ్ ఈ క్రిస్టియన్ మతాన్ని అయితే స్వీకరించాడంట అంటే జైలులోనే అది కూడా ఈ బజీందర్ సింగ్ క్రిస్టియానిటీని స్వీకరించాడు ఆడు కూడా ఎవరో ఒకడు ఈ కొబ్బరి నూనెడు ఎవడో ఒకటి తగిలి ఉంటాడు ఆడు కూడా లోపల ఏదో ఒకటి చెప్పి మాయమాట చెప్పి మార్చిపారి మొత్తుంటాడు సరే ఇక ఏదో ఒక విధంగా ఈ పంజాబ్ పోలీసులు మేనేజ్ చేసుకొని ఆ మర్డర్ కేసు నుంచి బయటపడి కొన్నాళ్ళకు బయటకు వచ్చిన తర్వాత పాస్టర్ అవతారం ఎత్తినాడు ఇక చెప్పేది ఏముండదు ఈజీ మనీ దశం భాగాలు వస్తాయి వాళ్ళ మతానికి చెందినటువంటి సంఘంలో ఒక మంచి పేరు గుర్తింపు ఉంటుంది ఎవరైతే ఈయన గారిని నమ్మి అంతా వచ్చి ఆడొచ్చి కూర్చుంటారో ఈయన గారికి విలువ ఇచ్చారు మనీ తెచ్చిపెడతారు ఈయన దెబ్బకు భయపడతారు రకరకాలన్నీ కూడా దొరుకుతాయి మీరు వినే ఉంటారు కదా వీటి గురించి పైగా విదేశాల నుంచి కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి ఏం చేసినా అడిగేవాళ్ళు లేరని చెప్పేసి ఇదేదో బాగుండదని చెప్పేసి ఈ బజీందర్ సింగ్ ఏం చేశాడు ఈ పాస్టర్ అవతారాన్ని కంటిన్యూ చేశాడు అయితే చెప్పినా కదా వీడు ఒక కామాంధుడు ఉమనైజర్ అనమాట దీంతో వీడు 2018లో పంజాబ్లోని జరక్పూర్ పట్టణానికి చెందినటువంటి ఒక యువతి పైన అత్యాచారం చేసినాడంట ఇక ఆ యువతి ఇతని పైన కేసు పెట్టడంతో లండన్కు పారిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు వీడిని పట్టుకొని తీసుకుపోయి జైలు వేశారు ఇక మళ్ళా వీడేం చేశాడు సరే చేతిలో డబ్బులు ఉండే ఇంకా అమ్మాయిని ఎట్నో ఒకటి బతిమలు ఆడుకొని ఆ అమ్మాయి కొంత డబ్బులు ఇచ్చి ఆ కేసు నుంచి ఎట్నో ఒకటి చేసుకొని బయటపడినాడు ఆ తర్వాత 2022లో మళ్ళా ఒక అబ్బాయికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది అయితే ఈ బజీందర్ సింగ్ అనేవాడు ఏం చేశాడంటే నేను ప్రార్థనలు చేసి క్యాన్సర్ తగ్గిస్తా అని చెప్పేసి ఆ పిల్లోడు తల్లిదండ్రుల దగ్గర ఏది వాళ్ళకంతా మాయమాటలని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడంట కానీ కొన్ని రోజులకు ఆ పిల్లాడికి క్యాన్సర్ రోగం ముదిరిపోయి చనిపోయినాడు నేను ఒక మాట చెప్పాలా ఏ మతమైనా కానీలే ఏది హిందువులైనా లేకపోతే క్రిస్టియన్లైనా ఇంకొకరైనా ఎవరైనా కానీ సరే మనము ఎవరినైనా కూడా మనం ఒక మతాన్ని అయితే ఫాలో అవుతూ ఉంటాము ఒక దేవుడిని ఆరాధిస్తాము నమ్ముతాము నమ్మకం ఒకవైపు సరే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది కూడా జరగాలి కదా ఊరికే మాయలతోనో మంత్రాలతోనో కొబ్బరి నూనెతోనో ఇంకొక దానితోనో రోగాలు తగ్గుతాయి అనుకుంటే ఏమన్నా జరిగే పని అదే ఒకసారి ఆలోచించండి గతంలో ఏదో పూర్వంలో ఇప్పుడు అంటే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఈ అలోపతి మెడిసిన్ అంతా ఇదంతా వచ్చినదిలే గతంలో కూడా ఏంటంటే ఒకవైపు భక్తి శ్రద్ధలతో వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించుకుంటానే ఇంకొక వైపు ఈ ఆయుర్వేద మందులను వీటన్నిటిని కూడా ఈ ఆకును ఈ రసాలను వీటన్నిటిని కూడా వాడుతూ ఉన్నారు ఇదేంది స్వామి ఒట్టి ప్రార్థనలతో రోగాలు తగ్గేది ఏంది అది కూడా క్యాన్సర్ లాంటి వ్యాధులా ఏమన్నా మాట్లాడి ఎట్లా నమ్ముతారు స్వామి ముందు మీరు పోయి మెంటల్ హాస్పిటల్లో చేరంటారా నాయన ఏంది కర్మంతానో సరే నమ్మినారు బలి పశువులు అయిపోయినారు బిడ్డను బాగొట్టుకున్నారు కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేశారు తెలిసినా ఈ దొంగ పాస్టర్ పైన పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు సరే ఆ కేసు నుంచి కూడా ఎలాగోలా ఈ పాస్టర్ అయితే తప్పించుకున్నాడు తర్వాత ఈ పాస్టర్కు విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ఈ నిధులన్నీ వస్తూ ఉండడంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈయన గారిపోయి రైళ్లు చేశారు సరే అది కూడా జరిగిపోయింది కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక వయసులో ఇరుక్కున్నాడు తన దగ్గర పనిచేసేటటువంటి తన సెక్రటరీ పైన అత్యాచారం చేసి మరొకసారి పోలీసులకు దొరికిపోయినాడు కనీసం కొంచెం సిగ్గు లజ్జ ఉండమనిలే నిన్ను నమ్మే కదా నీకు ఆడు నిందే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసేది ఎదురా పొరంబో కూడా నీ బతుకు జడ ఇకపోతే తన సెక్రటరీ పైన అత్యాచారం చేయడమే కాకుండా ఆ విషయం ఎవరికైనా చెబితే ఆమె తల్లిదండ్రులు చంపేస్తా అని చెప్పేసి బెదిరించాడంట అందులోనూ వీడు కూనికోరు ముండా కొడుకు అయిపోయా దొంగ పాస్టర్ అయితే ఈసారి వీడు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినాడు పోలీసులకు వీడు ఆ అమ్మాయికి పంపించినటువంటి ఈమెయిల్స్ బెదిరింపు కాల్స్ అన్నిటిని కూడా ఆ అమ్మాయి రికార్డ్ చేసి పోలీసులకైతే అప్పగించింది దీంతో ఈ దొంగ పాస్టర్ ఈసారి పోలీసుల చేతికి అప్పనంగా దొరికిపోయినాడు ఇక ఈ పాస్టర్కు ఈసారి కనీసం
10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉండదంట. ఇక ఇలాంటి దొంగ పాస్టర్లు మన దేశంలో అయితే కొలలు ఉన్నారనమాట. వాళ్ళందరినీ కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం అయితే ఉండాలి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, నువ్వేం చేయాలి స్వామి, ఓన్లీ పాస్టర్లే ఉండారే అంటున్నావే, ఏం పాస్టర్లేనా అని అనుకోవచ్చు మీరు. పాస్టర్లే కాదనైనా దొంగ బాబాలు ఉండారు, వాళ్ళు ఏది ఈ నెమలేఖలు పట్టుకొని ఆడిస్తూ ఉంటారు కొంతమంది, ఏక్ అనేసి వాళ్ళు ఉండారు. దొంగలు చాలా మందే ఉన్నారు. మనకు బుద్ధి ఉంటే మనం జాగ్రత్త పడితే ఈ దొంగ బాబాలు లేకపోతే ఈ దొంగ పాస్టర్లు ఈ దొంగ ఫకీర్లు వాళ్ళ చేతల్లో పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అది మ్యాటర్ అయితే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.